ఏపీలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తామన్న హామీని ప్రభుత్వం అమలు చేయనుంది. అర్హులైన నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించేలా మార్గదర్శకాలు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలను మహిళల పేరిట ఇవ్వనున్నారు. పదేళ్ల తర్వాత యజమానికి పూర్తి హక్కులు దక్కనున్నాయి. పట్టాలను ఈ మేరకు కన్వేయన్స్ డీడ్ రూపంలో అందించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే టిడ్కో లేదా ఇతర స్కీమ్ల కింద హౌసింగ్ కల్పించనున్నారు. పథకం అమలు పర్యవేక్షణ కోసం రెవెన్యూ మంత్రి చైర్మన్ గా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ పథకం అమలు కోసం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామం పట్టణం యూనిట్ గా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గ్రామ స్థాయిలో వచ్చే దరఖాస్తులను వీఆర్ఓ లేదా ఆర్ఐలు పరిశీలిస్తారు. గ్రామ పట్టణ స్థాయిలో సభలు నిర్వహించి ప్రజల సమక్షంలో ముసాయిదా లబ్ధిదారుల జాబితాను ప్రవేశపెడతారు. తర్వాత తుది జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారు. ఇంటి స్థలానికి ఆధార్, రేషన్ కార్డును అనుసంధానిస్తారు. దీంతో గతంలో ఇళ్ల స్థలాలు తీసుకున్న వారు మరెక్కడైనా సొంత ఇళ్లు కలిగిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆ విషయం తెలిసిపోతుంది. పేదలందరికీ ఇళ్లు పథకం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు పెద్ద ఎత్తున భూములు కేటాయించారు. అందులో నిరుపయోగంగా ఉన్నవి లేదా ఇళ్ల నిర్మాణాలకు అనుకూలంగా ఉన్న వాటిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల భూసేకరణ భారం తగ్గుతుంది. పేదింటి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చేవారుంటే సంప్రదించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో అందుబాటులో ఉన్న భూములను వినియోగించుకోవాలని సూచించింది. చివరి ప్రయత్నంగానే అసైన్డ్ భూములపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు గ్రామ కంఠం పరిధిలో ఇళ్ల స్థలాలుంటే వాటిని పరిగణలోకి తీసుకోవాలని రెవెన్యూ శాఖ స్పష్టత ఇచ్చింది. పేదలందరికీ ఇళ్లు పథకాన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిలో పర్యవేక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్ గా కమిటీ ఏర్పాటైంది. ఇందులో పురపాలక, గృహ నిర్మాణ శాఖల మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్, సీసీఎల్ఏ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సభ్య కన్వీనర్ గా అదనపు సీసీఎల్ఏ ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయా శాఖల మధ్య సమన్వయం కోసం రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ నేతృత్వాన అధికారుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో పేదలందరికీ ఇళ్లు పథకం అమల్లో జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా, డిప్యూటీ కలెక్టర్ సమన్వయ అధికారిగా వ్యవహరించనున్నారు.